ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ. మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మహాకరుణ ధ్యాన మహాయజ్ఞం నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ శ్రీకాకుళంలో జరిగిన ఆ కార్యక్రమాన్ని మన ఫర్ యూ మీకోసం ఛానల్ ద్వారా అక్కడ యొక్క విశేషాలు అందిస్తున్నాం మాస్టర్స్. ఆ యొక్క విశేషాలు మన ఛానల్ ద్వారా చూద్దాం. ఓకే మాస్టర్స్, మన గురువు గారు సంకల్పం మేరకు ఈ జగమంతా ధ్యాన జగత్ కావాలి, ఈ జగమంతా శాకాహార జగత్ కావాలి, ఈ జగమంతా పిరమిడ్ జగత్ కావాలి. నిన్న శ్రీకాకుళంలో చాలా అద్భుతంగా శాకాహార ర్యాలీ జరిగింది మాస్టర్స్. చాలా ఊర్ల నుంచి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నారు మాస్టర్స్. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చారు మాస్టర్స్. మాస్టర్స్ కూడా వచ్చి వాళ్ళ యొక్క సందేశాలు ఇచ్చారు మాస్టర్స్. అక్కడ మాస్టర్స్ చాలా అద్భుతంగా చేశారు మాస్టర్స్. మొదట ర్యాలీ జరిగింది మాస్టర్స్. తర్వాత మాస్టర్ల యొక్క అనుభవాలు, సందేశాలు చెప్పారు మాస్టర్స్. తర్వాత ధ్యాన ప్రసాదం జరిగింది. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి మాస్టర్స్. చాలా చక్కగా నిర్వహించబడింది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, అక్కడ మాస్టర్లు ఇచ్చిన సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రోజుకి కొత్త వాళ్ళకి 10 మందికి జ్ఞానం చెప్పాలి అన్నారు మాస్టర్స్. పాంప్లెంట్స్ పంచైనా కానీ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి చెప్పడం కానీ, లేదంటే పిరమిడ్కి కానీ మన సెంటర్స్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి కానీ, లేదంటే జూముల ద్వారా కూడా చెప్తున్నారు మాస్టర్స్. ఎంతోమంది మాస్టర్లు ఆత్మజ్ఞానాన్ని ఈ జూముల ద్వారా పంచుతున్నారు. ఒక జూమేనే కాదు, ప్రతి జూములో కూడా చాలామంది మాస్టర్స్ చెప్తున్నారు. అలాగే మీకు వచ్చిన ఈ వీడియోని ఒక 10 మంది కన్నా షేర్ చేస్తే మీది ఆ రోజు ధ్యాన ప్రచారం చేసినట్టే అవుతుంది మాస్టర్స్. కావున ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది జూమ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. వాళ్ళ యొక్క క్లాసులు మీకు వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక 10 మందికి, మన గ్రూపుల్లో చాలామంది ఉంటారు కావున వచ్చిన వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మాస్టర్స్. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఏ క్లాసు అందాలో ఆ క్లాసు అందుతుంది మాస్టర్స్. కావున ప్రతి ఒక్కరు ఎవరి యొక్క జూమ్ క్లాసెస్ వచ్చినా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మాస్టర్స్. ఇది మన ధ్యాన ప్రచారం అవుతుంది మాస్టర్స్. ఈ జూముల్లో సత్సంగం అవుతుంది, ధ్యానం అవుతుంది. అలాగే ఈరోజు మహాకరుణ ధ్యాన మహాయజ్ఞం నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ కూడా చూపించబోతున్నాం మాస్టర్స్. కావున ఈ ఒక్క వీడియోను కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మాస్టర్స్. అవకాశం ఉన్నవాళ్ళు వెళ్ళారు, అవకాశం లేని వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మూమెంట్ని జూమ్ క్లాసెస్ ద్వారా చూస్తారు మాస్టర్స్. కావున ప్రతి ఒక్కరికి ఇది పంపించండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు శ్రీకాకుళంలో జరిగిన ఈ ర్యాలీ యొక్క విశేషాలు చూద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. వైజాగ్ నుంచి ట్రైన్ మీద వెళ్తున్నాం మాస్టర్స్. మనం ఇప్పుడు శ్రీకాకుళంలో ట్రైన్ దిగాం, కానీ ఇది శ్రీకాకుళం వెళ్ళదు మాస్టర్స్. ఆమదాల వలసలో దిగాలి. అక్కడి నుంచి మనం బస్ మీద కానీ ఆటో మీద కానీ వెళ్ళాలి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మనం ఇప్పుడు ఆమదాల వలసలో దిగాం. బయటికి వచ్చి ఇక్కడ బస్సెస్ ఉన్నాయి, ఆటోస్ కూడా ఉన్నాయి మాస్టర్స్. బస్ మీద వెళ్తున్నాం మాస్టర్స్. దయచేసి జెంట్స్ అందరూ వెనక్కివ్వండి. ఆ రెండింటి మధ్యన, ర్యాలీకి మధ్యన ఒక వ్యాన్ ఉండాలి డీజే తర్వాత. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై. శాకాహార జగత్ కి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ की महाकरुण शाकाहार
की हिंसा छोड़ो हिंसा छोड़ो మానియాలి మానియాలి మాంసాహారం మానియాలి 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 మాంసాహారం మానియాలి మానవుల ఆహారం శాకాహారం మానవుల ఆహారం శాకాహారం శాకాహారం తినండి ఆరోగ్యంగా జీవించండి ధ్యానం చెయ్యండి ఆరోగ్యంగా జీవించండి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు మానవుల ఆహారం శాకాహారం జీవించు జీవించు నువ్వు ఓట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం బ్రతుకు బ్రతకనివ్వు బ్రతుకు బ్రతకనివ్వు సోదరా బ్రతుకు బ్రతకనివ్వు హింస చూడు హింస పక్కను మానియాలి మానియాలి మాంసాహారం మానియాలి మానియాలి మాంసాహారం మానియాలి జీవించు జీవించు నువ్వు ఓట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం బ్రతుకు సోదరా బ్రతక నువ్వు ఎన్నో నదుల స్నానం చేసి ధన్యుల మలుకుంటారు ఎన్నో నదుల స్నానం చేసి ధన్యుల మలుకుంటారు జై శాకాహార జగద్గురు పావనులనుకుంటారు శివుడు శివుడంటావు శివలింగం ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు హింస చెడు హింస పగలు మానియాలి మానియాలి మాంసం తినడం మానేయాలి మానియాలి మానియాలి జంతు బలులు మానేయాలి ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు మన ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు వ్యాపారాల పేరుతో ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఆదివారం వచ్చిందని ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు అమ్మవారు పేరు చెప్పి ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు జీవించు జీవించని పంపినా కొనలేనిది ప్రాణం బ్రతుకు బ్రతకనివ్వు సోదరా బ్రతుకు బ్రతకనివ్వు సోదరి బ్రతకనివ్వు హింస చూడు హింస పగడు మానవుల ఆహారం శాకాహారం మానవుల ఆహారం శాకాహారం శాకాహారం తినండి ఆరోగ్యంగా జీవించండి ధ్యానం చేయండి ఆనందంగా జీవించండి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఓ మనిషి మేలుకో మాంసం మానుకో ఓ మనిషి మేలుకో మాంసం మానుకో మిత్రులారా మానవుల ఆహారం శాకాహారమే ఏ జీవిని చంపొద్దు ఏ జీవిని తినద్దు ఏ అమ్మవారు పల్లి అడగలేదు పల్లి అమ్మ తల్లి అమ్మవారందరూ శాకాహారులే అమ్మవారందరూ శాకాహారులే దేవుళ్ళందరూ శాకాహారులే దేవతలందరూ
తల్లి శాకాంబరి, అంకమ్మ తల్లి శాకాంబరి దేవి, మూకాలమ్మ తల్లి శాకారమ్మ దేవి, ఐడి తల్లి శాకాంబరి దేవి, అమ్మవార్లందరూ శాకాంబరులే. మిత్రులరా, మత్స్యావతార గోవింద, కూర్మావతార గోవింద అంటూ ఒకవైపు పూజిస్తూ ఇంకొక వైపు ఆ మత్స్యాల్ని, ఆ కూర్మాల్ని, ఆ దేవుల్ని మనం చంపుకుని తింటున్నాం. ఎంత భారంలో చూడండి. ప్రతి జీవి భగవత్స్వరూపమే. ఏ జీవిని చంపే హక్కు మనకి లేదు, ప్రాణం పోసే శక్తి లేదు, ప్రాణం తీసే హక్కు మనకు గమనించారు. మిత్రులారా, మీరు కోండి, మాంసాలు మానేయండి, జంతువులు ఆపేయండి. హింసాచుడు, పకడో హింసాచుడు. పకడో మానేయాలి, మానేయాలి. మానవుల ఆహారం శాకాహారం తినండి. ధ్యానం చెయ్యండి. ధ్యానం అంటే మాంసాహారం కాదు, అవి చచ్చిపోయిన శవాలు. అవి తింటే వచ్చేది రోగాలు, బలం కాదు. ఈ రోజు మీ ముందుకు వచ్చి వేదంగా వచ్చారు జ్ఞానులు, యోగులు, అహింసా చక్రవర్తులు. మిత్రులారా, ఈ రోజు నుంచైనా తెలుసుకోండి, మేలుకోండి, మాంసం మానుకోండి. ఏ అమ్మవారు కలులు కోరరు. సృష్టిలోని సకల జీవులు అమ్మకు బిడ్డలే. కోరినా, మీకైనా, మనిషి ప్రాణమైన అమ్మవారికి సమానమే. మిత్రులారా, తన బిడ్డలు ఏ తల్లి బలి కోరుతుందా ఒక్కసారి ఆలోచించండి. మరి లోకాంబిక తల్లి శాకాహారి, లోకాంబిక తల్లి శాకాహారి, అంకమ్మ తల్లి శాకాహారి, ఐడి తల్లి శాకాహారి, అమ్మవారందరూ శాకాహారి, అమ్మవారందరూ శాకాహారి, దేవుళ్ళందరూ శాకాహారి, దేవుళ్ళందరూ శాకాహారి. హింసాచుడు, మానియాలి, మానియాలి. మాంసాహారం మానియాలి, మానియాలి. ధ్యానం చెయ్యండి. ధ్యానం అంటే తెలియజేశారు. వేడుకోండి, మాంసం ఆడుకోండి, హింసలు వేయండి. ప్రతి ఒక్కరూ వినతి తీసుకోండి, చదవండి, ఆచరించండి. మిత్రులారా, ఈ రోజు నుంచైనా శాకాహారంగా మారండి. ఆకలి మీద మేకలు పందలెక్కుతున్నాయి. మేకలు తింటే మానవుడు మంచాల పాలైపోతున్నాడు. మిత్రులారా, మేలుకోండి, హింసలు వదిలేయండి, జంతు బలులు ఆపేయండి. హింసాచుడు, హింసాచుడు, మానియాలి, మానియాలి. మాంసాహారం మానియాలి, మానియాలి, మానియాలి. మాంసాహారం మానియాలి. మానవుల ఆహారం శాకాహారం, మానవుల ఆహారం శాకాహారం. శాకాహారం తినండి, ఆరోగ్యంగా చేయండి, దానం చెయ్యండి, ఆరోగ్యంగా జీవించండి. ధ్యానం అంటే శాకాహారం. మిత్రులారా, మత్స్యావతార గోవింద, కూర్మావతార గోవింద అంటూ ఒకవైపు పూజిస్తూ ఉంటాం. కానీ ఆదివారం రాగానే మన ఇంట్లో ఫంక్షన్లని మరి ఆ భగవంతుల్ని మనం చంపుతుంటున్నాం. ఎంత ఘోరమో మిత్రులారా.
ప్రతి జీవి భగవత్ స్వరూపమే. ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు. ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు మిత్రులారా? ఈ రోజు వరకు మనకు తెలియలేదు. చెప్పే వాళ్ళు వచ్చారు, పిరమిడ్ మాస్టర్లు. ఆ జంతువుల తరపున ఈ ముందుకు వచ్చి చెప్తున్నాము మిత్రులారా, ఈ రోజు నుంచైనా మేలుకోండి. మాంసం అంటే చచ్చిన శవాలు, అవి తింటే రోగాలు, భయంకరమైన రోగాలు. ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు, రోగాలు, హాస్పిటల్, డాక్టర్లు కింద ఆడిపోతున్నాయి. దీనికి అందరికీ కారణం మానవుడు తింటున్న మాంసాలే, మానవుడు చేస్తున్న హింసే. ఈ రోజు నుంచి హింసకు ముగింపునిద్దాం. గాంధీ పుట్టిన దేశం మనది, బుద్ధ భగవానుడు అవతరించిన రాజ్యం. ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కరు అహింస ధర్మంలో జీవించాలి. ఏ జీవిని చంపద్దు, ఏ జీవిని తినద్దు, ఏమి మేకలోనా దేవుడున్నాడు, చేపలోనా దేవుడున్నాడు, రొయ్యలోనా దేవుడున్నాడు, ప్రతి జీవిలోనా దేవుడున్నాడు. ప్రాణం బ్రతుకు 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 హలో హలో
అయ్యో తప్పుట న్యాయంగా చిట్టి చిన్ని పక్షుల వచ్చి చంపారాదయ్యో జాబిగల పోటీల బీగల బట్టి కుయ్యారాదయ్యో చిట్టి చిన్ని పక్షుల వచ్చి చంపారాదయ్యో జాబిగల పోటీల బీగల బట్టి కుయ్యారాదయ్యో జై జగన్ జగత్తి జన్మలు దాటి అశుభానర జన్మలు గడిచి నిమిషీతక జన్మలు దాటి అశుభానర జన్మలు గడిచి పరిణామాగమమున నీవు మనిషునిగా
కమ్మగ నీ కడుపు నిండి నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా నీ కఠినపు హృదయపులోకి కరుణన్నది రాని రాదా మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారి కావాలి జై సాకార జగత్కి జై జ్ఞాన జగత్కి బ్రహ్మశిపిత మహాపతికి ఆపేయాలి జంతు బలులు ఆపేయాలి ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు మానవుల ఆహారం శాకాహారం మానవుల ఆహారం శాకాహారం గోవుల ఆహారం శాకాహారం వేదావుల ఆహారం శాకాహారం మనందరి ఆహారం శాకాహారం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యానికి శాకాహారం ఆరోగ్యానికి శాకాహారం ఆనందానికి శాకాహారం ఆనందానికి శాకాహారం ఆనందానికి శాకాహారం జీవహింస మహాపాపం జీవహింస పాపం జంతు బలులు ఆపేయాలి జంతు బలులు ఆపేయాలి ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం పోసే శక్తి శ్రేష్టమైన జన్మను నీవు ఉండనీయగా జన్మను నీవు శ్రేష్టముగా ఉండనీయక అపవిత్రము చేసి కొనుక కాదు కాదు తెలియండి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి ఇతర జీవులను బలించి కడుపు
ఖర్చు పని అన్నది రాజకీయముగానే మాట మాట. ప్రతి మనిషి ఎంతో ఎంతో జ్ఞానంతో బ్రతుకుతున్నాడు. పూర్వము జంతువులు మనుషులతో దాడి చేసేవి, జంతువులు మనుషులు దాడి చేసుకొని తినేవారు. ఇప్పుడు ఎంతో ఆత్మజ్ఞానంతో మనుషులు అడిగారు. ఈరోజు కూడా అమ్మవారితో చెప్పి దేవుడితో చెప్పి మనం పనులు చేయడం అన్నది మహాకాలము. అది 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 ఈరోజు చేస్తుందా? కారణంలో ఈరోజు కరోనా అనేది కూడా ఉత్పత్తి అయిందంటే ఒక మాసంలోనే ఉత్పత్తి అయింది. అది మనకి జ్ఞానాన్ని నేర్పడం కోసం వచ్చిన దేవత కరోనా. అది కష్టమైంది. మానవుని ఈ పద్ధతిని ఇలాగే చేసుకెళ్ళిపోతే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కరోనా తాలూకా పరిస్థితి ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున ప్రజలారా ఎంతో జ్ఞానంతో ఉన్నాము. మనమందరూ శాఖాహారంగా ఉండి సాటి జీవుల్ని ప్రేమిస్తూ సాటి మానవుల్ని ప్రేమిస్తూ శాంతి సౌఖ్యంతో ఉండడం అనేది మన భారతదేశంలో ఉన్న సంపూర్ణ ఉద్దేశము. మన యోగులు ఋషులు పనులు మనకి ఎంతో తెలిపారు ఈ విషయంలో. అందుకని ప్రజలంతా శాకాహార జగత్ కి, జ్ఞాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, బ్రహ్మర్షి పితామహ బద్రీజీ కి హింసా చూడు, హింసా చూడు, మానియాలి 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 మానియాలి. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. వ్యాపారాల పేరుతో ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. వారమొచ్చిగా ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. పనుల పేరుతో ఏ జీవి మరి ఏనాడైనా మానవులను ఆవుతిరిచారా, శక్తికి ఆవుతిరిచారా. చిట్టి చిన్ని పక్షుల బట్టి మేకల కోసి మేకల పోటెల్ల బీగల వసి కొయ్యారాదయ్యో. మేకల పోటెల్ల బీగల వచ్చి కొయ్యారాదయ్యో. మేకల పోటెల్ల బీగల బట్టి కొయ్యారాదయ్యో. జై శాకాహార జగత్ కి హింసా చూడు. మానియాలి మానియాలి. ఏ జీవిని చంపే హక్కు భారత్ కోసం ఏ జీవిని చంపే హక్కు. అది వారం వచ్చిందని ఏ జీవిని చంపే హక్కు. ఆ భారత పేరుతో ఏ జీవిని చంపే హక్కు.
ఓకే 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 ఇక్కడనే ఉన్నా మానవులంతా శాకాహారులు కావాలి. సంసారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. దానిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి. కానును అంతా సుఖ శాంతుల జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వదిలించి నమ్మగని కడుపూరించి. ఇతర జీవులను వదిలించి నమ్మగని కడుపూరించి. నీ కడుపు కడితేనా నీకుంటే అద్భుతానమా. నీ కడుపు కడితేనా నీకుంటే అద్భుతానమా. ఆ జీవుల ఆత్మ దోషాలు నీ చెవులకు వినబడలేదా. ఆ జీవుల ఆత్మ దోషాలు నీ కఠిన హృదయపు నోటి కరుణన్నది రాని రాదా. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే జై శాకాహార జగత్కి. ధ్యానము ధ్యానం చేద్దాము. అన్నలా శ్వాసను వదుదాము. అన్నలా ధ్యానము పిల్లలార పెద్దలార తనికులార పేదలార ధ్యానము ధ్యానము చేద్దాము. అన్నలా శ్వాసను వదుదాము. గడికార ధ్యానమంత గుడికార ధ్యానమంత బడికార ధ్యానమంత గుడికార ఇంటికార ధ్యానమంత పొలముకార ధ్యానమంత ధ్యానము. ఆ ధ్యానము జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. హక్కు పరుల పేరుతో ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. జీవించు. నీ పెట్టిన పడలేని ప్రాణం ప్రాప్తించు. ప్రాప్తించు. మొదలై ప్రాప్తించు. శ్వాసను వదుదాము. అన్నలా బతుకంటే ఆటంట బతుకంటే పాటంట. బతుకంటే నాట్యమంట బతుకంటే నటకమంట. వైరాగ్యం అరరర వైరాగ్యం వైరాగ్యం వర్ధంటారు. అన్నలా వైభోగం మనకంటారు. అన్నలా ధ్యానం ధ్యానం చేద్దాము. అన్నలా శ్వాసను వదుదాము. అన్నలా ధ్యానం. ఫ్రెండ్స్, వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ప్లకార్డ్స్ టోపీలను తీసి అక్కడ ఉన్న కార్యకర్తలకు ఇచ్చేసేసేయండి. ఒక నిమిషం ఇలాగే ఉంటే మళ్ళీ భూపతి గారి ఒక పాటలో డాన్స్ వేసుకొని కంప్లీట్ చేసుకుందాము. పక్కన సైడ్ రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో పెట్టేసండి ప్లే కార్డ్స్ మరియు ఆ టోపీలు. అందరూ డాన్స్ వచ్చేయాలి ఇక్కడికి. మామూలుగా ఉండదు. హలో బుద్ధం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. అందరూ రౌండ్ వేయాలి. ధర్మం శరణం గచ్ఛామి. ధర్మం
శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి శరణం గచ్ఛామి అహింసా శరణం గచ్ఛామి సత్యమేవ సకల ప్రాణికోటి సకల ప్రాణికోటి భూపతిరాజు గారు ఎక్కడో అక్కడ డాన్స్ చేయాలి. ప్రతి స్టేజ్ ఉంది. మంచి ఎనర్జీ తీసుకున్నాం శాఖాహార ర్యాలీతో. జై శాకార జగత్ కి జై శాకార జగత్ కి పేదలార ధ్యానము అరే అరే ధ్యానము శ్రీకాకుళములు ధ్యానమంట శ్రీకాకుళంలో ధ్యానమంటారు శ్రీకాకుళంలో ధ్యానమంటారు శ్రీకాకుళంలో ధ్యానమంటారు జై శాకార జగత్ కి జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఏ జీవిని చంపే హక్కు జీవిని చంపే హక్కు జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి థ్యాంక్ యూ ఓకే అండి పిరమిడ్ మాస్టర్స్ కి పిరమిడ్ మాస్టర్స్ కి పిరమిడ్ మాస్టర్స్ కి
క్లీన్లెస్ గా గాడ్లీనెస్ అనేది స్వచ్ఛ భారత్లో భాగంగా మన పరిసరాలను ఉంచుకోవాల్సిన బాధ్యత కర్తవ్యం. చాలా నీట్గా వాళ్ళని ప్రతి ఒక్కరు వాళ్ళని ఈ కళావిధులు ఇచ్చినప్పుడు చాలా స్వచ్ఛంగా నీట్గా క్లీన్గా శ్రీకాకుళం తర్వాత మన తల్లి కాలంలో పత్రికారికి అభివృద్ధి తెలియజేస్తుందా? శ్రీకాకుళం అందరినీ చెప్పకూడదా? వెజిటేరియన్ మూమెంట్ ఆ కంటి వాళ్ళకి చెప్పకూడదా? అనేక ఊళ్ళకి చేసిన మాటలు అందరికీ చెప్పకూడదు. తెలియజేస్తుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామంతో పత్రిజీ ఆశయంలో భాగంగా మరి వెజిటేరియన్ ర్యాలీ మూమెంట్ని మనం ఈరోజు శ్రీకాకుళంలో అద్భుతంగా పిఎస్ఎస్ఎన్ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో నిర్వహించుకొని ధ్యానంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించాము. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ కార్యక్రమం ఇక్కడ పెడతాము అని లాస్ట్ మంత్ మార్చ్ 9th డోర్ ప్రోగ్రామ్ ముందు అడగగానే మన శ్రీకాకుళం జిల్లా టీఎస్ఎస్ ప్రెసిడెంట్ బాలాజీ గారు ఆయన మనం డిసెంబర్లో ఎన్నుకున్న నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ శ్రీకాకుళం అధ్యక్షులుగా ఆయన స్టేట్మెంట్ కావాలి. గట్టిగా హర్షధ్వానం తెలియజేస్తున్నారు. డాక్యుమెంటరీ చెప్తున్నా అంతర్గతంగా రావాలి. మైక్ వేరే మైక్ వినిపిస్తుందా? ఓకే రైట్. పత్రిజీ ఫిల్మ్స్ వెంకట్ గారు రండి సార్. ఓకే. మరి శ్రీకాకుళంలో యాక్టివ్గా వర్క్ చేస్తూ తెలుగు రాష్ట్రాలు అన్ని చోట్ల తిరుగుతూ సందేశం ఇస్తున్న మన శివ గారు మాట్లాడతారు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు గట్టిగా క్లాస్ చేస్తున్నాం. మరి కడతాల్ మహా మహేశ్వర పిరమిడ్ చైర్మన్ గారు, మిగతా అందరి మిత్రులకి ఆత్మ ప్రణామాలు. దూరం నుంచి వచ్చిన బంధువులందరికీ, మరి శ్రీకాకుళం జిల్లా ఇంత మారుమూలకు వచ్చి ఇంతటి ఘన విజయం నేషనల్ శాఖాహారాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ మా శ్రీకాకుళం పిఎస్ఎం తరఫున మీ అందరికీ ధ్యానందరూ కలిపి అందరూ కలిపి శాఖాహారాన్ని చేస్తున్నాం. దీనంతటికీ వెనుకటి నడిపించిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అందరూ అలంకరించిన ఆత్మస్వరూపులందరికీ నమస్కారం అండి. చాలా చాలా ఆనందంగా ఉంది నాకైతే. నేను ఊహించిన దానికంటే ఎంతో మంది మాస్టర్స్ వచ్చారు. చాలా అత్యద్భుతంగా ప్రోగ్రామ్ చేశారు. ర్యాలీ ఎంతో అద్భుతంగా సాగింది. చాలా చాలా కృతజ్ఞతలండి. వాళ్ళు బయలుదేరారు ఆహ్వానం పలకడానికి వారి ప్రముఖ ప్రాంతాల్లో. సో మీ యొక్క అమూల్యమైన సందేశాలు కొత్త వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మన ప్రియతమ గురువు గారు శ్రీ పత్రిజీ గారికి వేదికను అలంకరించిన ఎంతో గొప్ప గొప్ప మాస్టర్స్, నా ఎదురుగా కూర్చున్న ధ్యాన దేవులకు, పత్రిజీ రూపంలో ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో సింకోలుగా పిలుచుకున్న శ్రీకాకుళం పట్టణంలో ఒక చారిత్రాత్మక శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించిన శ్రీకాకుళం మాస్టర్స్ అందరికీ శతకోటి వందనాలు గట్టిగా చెప్పడంతో అభినందించాను. ఒక కార్యక్రమం చేయాలంటే నాకు బాగా తెలుసు.
ఎందుకంటే నెలల తరబడి ఎంతో కార్యక్రమాలు నిజంగా ముగ్గురు మాస్టర్స్ శుభ కానీ ప్రసిద్ధి గారు కానీ అద్భుతం మాధవి అద్భుతంగా ఈ శ్రీకాకుళంలో ఇంత గొప్పగా ర్యాలీ. నేను 30 సంవత్సరాల నుంచి శ్రీకాకుళం రావాలనుకుంటున్నాను. 60 దేశాలు తిరిగిన వ్యక్తిని కానీ శ్రీకాకుళం రాలేకపోయాను. ఈ రోజు అత్యంత అద్భుతమైన శాకాహార ర్యాలీకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా. పత్రిజీ గారు ఉన్నారనుకుంటున్నారా లేదు? చాలా మంది కొత్తగా ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం, ఈ భూమండలం ఉన్నంత కాలం మనిషి కాడు. మనిషి ఉన్నంత కాలం శ్వాస ఉన్నది. శ్వాస ఉన్నంత కాలం పత్రిజీ గారు. కాబట్టి పత్రి గారు ఏ గవర్నమెంట్ వారికి ఇలా చెప్పాలి, శ్వాస ఉంది, ఈ భూమి ఉంది, సూర్యుడు చంద్రుడు ఉన్నాడు, పత్రి గారు ఉన్నారని చెప్పాలి. ఎవరికి అనుమానం వచ్చినా, ఏ ఆలోచన వచ్చినా, ఏ ఆవేదన వచ్చినా మీరు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పట్టేది పత్రికలు మీకు సమాధానం ఇవ్వకుండా అడగండి. నేను అదే సూత్రం పాటిస్తున్నాను. వ్యాపారంలో కానీ, ఈ ట్రస్ట్ నడపడంలో కానీ ఎన్నో వస్తుంటాయి సంశయాలు, ఎన్నో రకరకాల సమస్యలు వచ్చినా పత్రికలు మన వెన్నుండి చూసుకుంటాడు. కాబట్టి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా తప్పకుండా సాయంత్రం 1 గంట ధ్యానం చేయాలి. చేద్దామా? తప్పదు. రెండవ సూత్రం, ఏ స్థితిలోనైనా టైం ఉన్నా లేకున్నా, ఇట్లా ఏదున్నా లేకున్నా రోజు కొత్త వారికి 10 మందికి ధ్యానం గురించి చెప్పాలి. అర్థమైంది? ఎలా చెప్తారు? పాంప్లెట్ ద్వారా చెప్పండి, ఫోన్ ద్వారా చెప్పండి, ఏదో విధంగా ఒక టెంపుల్ దగ్గర నిలబడి 10 పాంప్లెట్లు ఇవ్వండి. ఆ రోజు మరొకటి. కాబట్టి కొత్త వారికి 10 మందికి ధ్యానం గురించి చెప్పకుంటే ఆ రోజు పూర్తి కాదు. కాబట్టి మనకు ఒక పనిష్మెంట్ ఉండాలి. ఏం చేద్దాం? కొత్త వారికి 10 మందికి ధ్యానం చెప్పాలి. ఆ రోజు ఏం చేయాలి? పనిష్మెంట్ పోయినా చేయకూడదు. ఎందుకంటే పత్రి గారి లక్ష్యం ధ్యానం. 870 కోట్ల మందికి మన ధ్యానపరిచయం చేయాలి. కాబట్టి మన మీద ఒక మహత్తరమైన బాధ్యత ఉంది. కాబట్టి రోజు కొత్త వారికి 10 మందికి ఎట్టి పరిస్థితుల్లోనైనా ధ్యానపరిచయం చేయాలి. మూడవ సూత్రం, శాకాహార ర్యాలీ. అవునా? వాడన వీధి వీధిన రోజు రోజుకు ప్రతి హాలిడే నాడు, ప్రతి సెలవు దినాన, ప్రతి గల్లీలో, ప్రతి ఊర్లో శాకాహార ర్యాలీలతో పిఎస్ఎస్ఎఫ్ మాస్టర్ మొత్తం మారుమోగించాలి. ఆ శాకాహార ర్యాలీలో ఈ రోజు ఎలా మారుమోగించాలో ప్రపంచానికి తెచ్చే విధంగా పత్రిక ఏ బోధించారు. పిఎస్ఎస్ఎఫ్ మాస్టర్ శాకాహారం గురించి కష్టపడుతున్నారని ప్రపంచానికి తెలిసే విధంగా శాకాహార ర్యాలీలు జరగాలి. ఈ రోజు శ్రీకాకుళం పట్టణంలో మనం చేసిన స్లోగన్స్, ఆ నినాదాలకు మొత్తం శ్రీకాకుళం పట్టణ ఆలోచనలో పడిపోయే విధంగా చేసినందుకు ఒకసారి గట్టిగా తప్పదు. శాకాహార ర్యాలీ ఒక ఉద్యమం మాదిరిగా జరగాలి. 4వ సూత్రం, పిరమిడ్ల నిర్మాణం. ప్రతి గ్రామంలో పిరమిడ్ రావాలన్నది పత్రిజీ గారి లక్ష్యం. అవునా? ఎలా వస్తాయి? మన దగ్గర పైసలు లేవు, ఎలా వస్తాయి? అందుకే చెప్తున్నాను, ప్రతి ఊర్లో ఇది చెప్పడానికి వినడానికి కొంత గమ్మత్తుగా ఉన్నా ప్రతి ఊర్లో డబ్బున్న వాడు ఎవరో ఒకరు ఉంటారు. అవునా? రాజకీయ నాయకుడు, వ్యాపారస్తులు, ఏదో విధంగా రాజకీయ నాయకుడు ఆ మేడను, వ్యాపారస్తులను వారి భార్యను ఏదో విధంగా దోసి ఫ్రెండ్షిప్ చేసుకొని వారి డబ్బున్న వారిని పట్టుకొని వారి ద్వారా పిరమిడ్ నిర్మాణం చేయాలని ఒక కొత్త ప్రయోగం చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఏదో విధంగా డబ్బున్న వాళ్ళని పట్టుకొని ప్రతి ఊర్లో పిరమిడ్ రావాలి. అప్పుడే పిరమిడ్ జగత్ అవుతుంది. కావలై ప్రవహించే కొండవాదులలోన పండలేవు పెట్టినాయి, పోరాడ పల్లెనాయి. అందరికీ ఆత్మప్రణామం. ఈరోజు ఈ శ్రీకాకుళం నగరంలో అద్భుతమైన శాకాహారాన్ని నిర్వహించబడడం ఈ సముద్ర తీర ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ చివరి జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లా అనేటువంటి శ్రీకాకుళం ఏరియాలో మాంసాహారం అమితంగా చాలా ఎక్కువగా సేవలు జరుగుతుంది.
మరి ఈ మాంసాహార సీమ ప్రాంతాల్లో అహింస శాకాహారానికి గుణపడడం ఎంతో ఉదాహరణ. జనం ఎవరైనా చేయవచ్చునని, ఎప్పుడైనా చేయవచ్చునని, ఎక్కడైనా చేయవచ్చునని, ఎంతసేపైనా చేయవచ్చునని, ధ్యానం అంటే శ్వాస మీద శ్వాస అని, ముక్కున్న ప్రతి వాళ్ళు ముక్తికి అర్హుడేనని, అరగంట ధ్యానం అరచేతిలో వైకుంఠం అని, ధ్యానం అహింస శాకాహారం తెలివి శక్తి ఆధ్యాత్మిక పరిపాలన అనే 4 అంగాలతో స్వాధ్యాయం సత్యన సాంగత్యం జ్ఞాన ప్రచారం ఆచార్య సాంగత్యం అనే 4 అంశాలతో దేశాన నగరాన పట్టణాల్లో పల్లెల్లో కొండల్లో కోళ్ళల్లో ఆటల నక్సలైట్ల మధ్యన టెర్రరిస్టుల మధ్యన జనజీవన సౌతులకు వస్తున్నటువంటి వారందరికీ కూడా మరి ప్రతి ఇంట్లో కూడా ధ్యానాన్ని తీసుకొచ్చున్నారు. బ్రహ్మచిత్త మన భక్తిని మాత్రమే ఈ మనని గురుసార్వభౌమి మార్గదర్శకంలో నేను గత 27 సంవత్సరాలుగా ఈ బిజినెస్ టీచర్ సొసైటీకి అంకిత భావంతో ఫుల్ టైం మాస్టర్గా ఉన్నాను. మరి గత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రతి ధ్యాన మాయాగం కోసం అందరి ప్రజల కోసం కూడా విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలంతా కూడా నేను విస్తారంగా తిరిగాను. మళ్ళీ ఈరోజు నేను రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి భూమికి వచ్చితే జంతు జాతిని కాపాడడం కోసం, మనసులో సాత్విక భావాలని పెంపొందించడం కోసం, ఒకప్పుడు స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ మహాకాల లోకాలతో పంపబడిన ఒక రిప్రజెంటేటివ్గా భారతదేశానికి వచ్చి మౌనంతోనూ సాగు జీవనంతోనూ ఉపవాసంతోనూ ధ్యానంతోనూ పవిత్రమైనటువంటి ఒక మార్గదర్శకంలో భారతదేశానికి స్వతంత్రం తెచ్చారు. ఆ తర్వాత మనుషులకు స్వాతంత్రం వచ్చింది, కానీ బానిసభావం పోలేదు. ఆ స్థితిలో మన ఆత్మ స్వాతంత్రం కోసం, జంతు జాతిని కాపాడడం కోసం మహాకాల లోకాల్లో ఏకైక వ్యక్తిగా పంపడిన ఆత్మ బ్రహ్మచిత్త మహాపతిచి ఆత్మ. అందుకే 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే నవంబర్ 1947 నవంబర్ 11 బ్రహ్మచిత్త మహాపతిచి జంతు జాతిని కాపాడి మనసులో సాత్విక భావాలు పెంపొందింపబడి ప్రశాంత జీవనం పొందాలనే లక్ష్యంతో భూమికి వచ్చారు. ఆ మహానుభావుడు 40 సంవత్సరాల అవిశ్రాంత ఉద్యమంలో మనందరినీ కూడా ఒక మార్గదర్శకులు తీసుకెళ్లారు. ఒకప్పుడు చెప్పారు, మనం నువ్వు చక్రవర్తి వీరరాఘవరావు, ప్రేరణ మీలాంటి వయస్సులు జానకులు రావడం గొప్ప విషయం కాదయ్యా. ఒక విజయభాస్కర్ రెడ్డి, ఒక మండమేడ భాస్కర్ రెడ్డి, ఒక రెడ్డి నాయుడు, ఒక అమలాపం సత్యరాజని కానీ ఇలాంటి వాళ్ళంతా కూడా మాంసాన్ని వదిలి శాకాహారం అయ్యారు. వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. వాస్తవానికి పుట్టుకతో శాకాహారైన వాళ్ళు శాకాహారులుగా ఉండడం గొప్ప విషయం కాదు. ఒక మాంసాన్ని వదిలి ఒక జీవితాల లక్ష్యంగా మరి శివ వెళ్ళి కూడా చూసుకోలేదు. నాకు తెలిసి 32-33 ఉంటాయి. ఒక లక్ష్యంగా నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ తీసుకుంటున్నాడు. మామూలు కాదు, కపట్టుకున్నారు నాలుగు. శివ ఇంటి కూడా అలాగే నక్షత్రంలో ఉంటూ రక్తపాతమే ధ్యేయంగా భూస్వాములను చంపడం ఒక లక్ష్యంగా ఉన్నటువంటి భూపతిరాజు తెలంగాణ గడ్డ ఈరోజు ఆగదని జ్ఞానం గురించి చెప్తూ ఉంటే ఆ హృదయం ఉప్పొంగుతుంది. ఎలా సాధ్యమవుతుంది? అలాగే శ్రీనివాస్ మన పేరు శ్రీనివాస్ ఎంత శ్రమ చేశారో భారతదేశంలో శ్రమిస్తాం. ఇలాంటి మహానుభావులనే ఈరోజు ఇలా అద్భుతమైన శాఖాహారాన్ని శ్రీకాకుళం నగరంలో జరిగింది. ఒక పల్లెలో 10 ఏళ్ళకి అనుకుంటాను, ఒక బ్యాగ్ వెనుక మైక్ పెట్టుకుంటుంది. నేను ఒక 4 పాంప్లెట్లు పంచుతూ తిరుగుతున్నాను. తిరుగుతుంటే 40 ఏళ్ళ వెళ్ళకు నేను బోధ ఇచ్చాను. ఆమె, స్వామి మీరు
నలుగురు ఒక వ్యాన్ పెట్టుకుని బయట పెట్టుకుని శాకాహారం ముందు మాంసాహారం ముందు లేకపోతే నినాదాలు పలుకుతున్నారు. మరి మీ నలుగురు పలికినంత మాత్రాన ఈ ఊరంతా శాకాహారమైగా మారుతుందా అని అడిగినవాడు. అంటే మేము నలుగురు పలుకుతున్నామమ్మా, మా నినాదాలు అంతరిక్షంకి వెళ్తున్నాయి, అక్కడి నుంచి 4 కోట్ల మంది ఎవరికి పంపిస్తారు చెప్పారు. అలా పట్టించి ఒక్కొక్కరితో స్టార్ట్ చేసినటువంటి విప్లవం ఈరోజు ఇంతై వంటింతై ఒక వారోత్తి కదా భూమి నుంచి ఆకాశానికి వెళ్ళినట్టుగా ఈరోజు టీచర్ సొసైటీ మూమెంట్ భారతదేశం వెలుగుతుంది. ఈరోజు బాలాజీ గారు అయితేనేమి, బిందుమాన్ అయితేనేమి, ఇంకా ఇతర మాస్టర్స్ అయితేనేమి, ముఖ్యంగా శివ అక్కడ ఒక శ్రీకాకుళం దగ్గర చెప్పచ్చు. మరి మహానుభావులందరూ గురువులు ఈరోజు అద్భుతంగా శాఖాహారం నిర్వహించారు. మీరందరూ కూడా మీ ఇళ్లలో ఒక్కొక్క కార్యక్రమం శాఖాహారాన్ని నిర్వహించి మీ బాధ్యతగా జనులను మాంసాహారం నుంచి శాఖాహారానికి లేకుండా జ్ఞానం లేని చోటు నుంచి జ్ఞానం ఉన్నటువంటి జీవనాన్ని వెళ్ళేట్టుగా కులమత భేదాలకు అతీతమైనటువంటి ఒక ప్రకృతి నిర్మాణం పెట్టి ఇబ్బంది కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగే ముఖ్యంగా వేదిక ముందు ఉన్నటువంటి మాస్టర్లందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైనటువంటి రోజు. మాస్టర్ రెడ్డి సార్ కరెక్ట్ వర్డ్ యూజ్ చేశారు. మాస్టర్స్ పత్రి సార్ ఒక సందర్భంలో ఒక పెద్ద ఆయన పేరు చెప్పడం కానీ చాలా పెద్ద మనిషి పత్రి సార్ దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఎదగాలంటే ఏం చేయాలని అడిగాడు. పత్రి సార్ ఆయన కళ్ళవైపు చూసి, నువ్వు మాంసం మానేస్తే చాలు, నువ్వు ఎదిగినట్లే లేదు. ఆయన చెప్పాడు. వెంటనే కొత్త పర్సన్ కాబట్టి పత్రి సార్ ఆయన కొట్టలేదు. ఆయన నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడంటే, అది లేకుండా నేను ఉండలేను అని చెప్పాడు. ఆయన చెప్పిన మాటకి నాకు ఇక్కడ భయం పుడుతుంది. అంటే నెక్స్ట్ కొట్టే వెళ్ళిపోతుంది కదా. సారు పులిని ఏమంటామని అడిగాడు. క్రూర మృగం అంట. ఎందుకు? అది ఇతర జీవుల్లో తింటుంది కాబట్టి. మరి నువ్వు ఏమైనా క్రూర మృగాలుగా అని అడిగాడు సార్. ఆయన వెంటనే ఆయన తలపై ప్రతిసారి కాలుతో పెట్టి, నేను ఈ రోజు నుంచి మానేస్తున్నాను అని చెప్పాడు. పత్రి సార్ చదువు రాని వాళ్ళకు కూడా అర్థమయ్యే భాషలో ధ్యానాన్ని, శాకాహారాన్ని, పిరమిడ్ శక్తిని ఈ ప్రపంచానికి అద్భుతంగా తెలియజేసినటువంటి మహాగురువు. రీసెంట్ గా అమెరికాలో క్లాసెస్ చెప్తున్నప్పుడు ఒక పర్సన్ వచ్చి వాళ్ళ స్టోరీ చెప్పారు. ఏమండి, పొద్దున్న లేస్తే మా ఆవిడ ధ్యానం చేసి ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే మా ఆవిడని తిక్కడానికి తిట్టేవాడిని. ఎందుకంటే ఆవిడ ధ్యానం ఆవిడ చేసుకొని, కానీ నా మాంసం వండి పెట్టట్లేదు. ఈవిడ ధ్యానం చేసి మాంసం తినడం మానేసింది, పైగా నన్ను కూడా మానేయమంటుంది. అయితే నేను ఒక స్టోరీ విన్నాను. ఆ స్టోరీ ఆయన చెప్పాడు. ఈ స్టోరీ పేరు ఏంటంటే మహేశ్వర్ రెడ్డి. ఆయన చికెన్ సెంటర్, రాయలసీమ, కడప. లక్షల రూపాయల వ్యాపారం. ఎప్పుడో ఒక పర్సన్ వచ్చి ఆయనకి ఒక కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ధ్యానం నేర్చుకొని, అరే బాబాయ్, ఇంత పాపాన్ని నేను ప్రతిరోజు చేస్తున్నానా అని చెప్పేసి ఆయన రియలైజ్ అయ్యి ఆ చికెన్ సెంటర్ మూసేశాడు. చికెన్ సెంటర్ మూసేస్తే వాళ్ళ బంధువులు వచ్చి అమ్మనాకులు తిరిగారు. నీకేమైనా బుద్ధి ఉందా? నీకేమైనా జ్ఞానం ఉందా? లక్షల రూపాయలు వచ్చే చికెన్ సెంటర్ ఎవరైనా వదిలేస్తారా? మీ పిల్లలు, మీ భవిష్యత్తు ఏంటి అని అడిగితే ఆయన, నా గురువు ఉన్నాడు, నా గురువు నన్ను చూసుకుంటాడు అని చెప్పాడు. ఆయనకి వెంటనే ఆ పక్కన ఒకటి సూపర్ మార్కెట్ దొరికింది. ఆ సూపర్ మార్కెట్ స్టార్ట్ చేశాడు. దాని తర్వాత చిన్నగా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాడు. ఈ రోజు కోట్లు సంపాదిస్తాడు. మాస్టర్స్ ఈరోజు వీర బ్రహ్మేంద్ర స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని కడపలో పెట్టి దాదాపు 20 ఏళ్ల నుంచి చక్కగా అద్భుతంగా రన్ చేస్తారు. ఇటువంటి చరిత్రలను, ఇటువంటి
మార్పులను, ఇటువంటి అనుభవాలను ఈ ప్రపంచానికి పరిచయం చేసేది టీఎంసీ. ఈరోజు మీరందరూ తిరిగినటువంటి ర్యాలీ, ఈరోజు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లను, ఇక్కడ మాట్లాడుతున్న మాస్టర్ల అనుభవాలను, వారి యొక్క సందేశాలను ఈ ప్రపంచానికి తీసుకెళ్లేదే టీఎంసీ. పత్రిజీ సరైన సమయంలో ఒక బ్రహ్మాస్త్రాన్ని దాన్ని రూపకల్పన చేసి 2017 డిసెంబర్ 21వ తేదీన ఆ రోజు వదిలితే ఈ రోజు 8 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈ రోజు 9వ సంవత్సరంలో విజయవంతంగా మనం చూస్తూ వెళ్తున్నాం. గట్టిగా చెప్పాలి కోసం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సరిపడుతుందా? పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి ఏంటి లక్ష్యం? ధ్యాన జగత్ దీని లక్ష్యం, శాకాహార జగత్ దీని లక్ష్యం, పిరమిడ్ జగత్ దీని లక్ష్యం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అన్నది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క మౌత్ పీస్. దాని మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క వాణి, గొంతుగా పిఎంసి మాస్టర్స్. ఈరోజు మనం ఒక బెంగళూరులో పిరమిడ్ వ్యాలీని నిర్మించుకున్నాం. అక్కడ ఈరోజు కొన్ని వేల మంది వచ్చి చక్కగా ధ్యానం చేసుకుంటారు, శాకాహారం అవుతున్నారు. అది ఈరోజు భూమి మీద ఎంతో మంది గురువులకి ముఖ్యమైన గురువుగా మరి కొనియాడబడిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు, వారి ఆత్మకు నమస్కరిస్తూ ఈరోజు వేదికను అలంకరించిన, వేదిక ముందు ఆశీనులైన ఆత్మవంతులందరికీ కూడా సరస్సు వచ్చి హృదయపూర్వక ఆత్మవంతులు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒకే ఒక్కడిగా బయలుదేరి కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల కుటుంబాలు ఆనందమైన వ్యక్తి ఎవరండి? బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. ఆ పత్రిజీ చూపించిన మార్గదర్శకత్వం నడుస్తూ మరి శాఖాహారిగా మారి ధ్యానం చేసుకుంటూ ఎవరైతే అవధులు లేని ఆనందాన్ని పొందుతున్నారో అటువంటి వ్యక్తులు పత్రిజీ ఆశయం కోసం పనిచేయడానికి ముందుకు రెడీగా ఉన్నారా లేదా? చిన్నలకు, పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు. అదేవిధంగా ఈరోజు మనందరం కూడా శాకాహారం అంటే ఆహారం అనేటువంటిది శరీరానికి చాలా అవసరం. ఓన్లీ ఆహారము శరీరానికి అవసరం కాదు, జైశ్యాన్ వైశ్యమాన్ అన్నట్టుగా మనం తీసుకున్నటువంటి ఆహారం బట్టి మన యొక్క ఆలోచన యొక్క విధానం కూడా మారిపోతుంది. ఆలోచనలతో పాటు కార్యవ్యవహారాలు, జీవిత విధానము అంతా కూడా మారిపోతుంది. అన్నిటి యొక్క జీవిత నైపుణ్యాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి అంటే మెయిన్ మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో వెతకాలి అన్నటువంటిది కాదు. మన స్వయం యొక్క ఆచరణ, వ్యవహారము, కార్య కర్మలు వీటిపై మనం ధ్యానం పెట్టాలి, ధ్యాస పెట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి దీని వెనుక చాలా చాలా ఈ గురువులు, అలా మాస్టర్స్, పిరమిడ్కి సంబంధించినటువంటి సర్వులు కూడా మన తను, మన ధన, సమయం, సంకల్పం అన్నింటి ద్వారా వారి యొక్క శ్రమ, దాని యొక్క శ్రమకి మనందరం ఈరోజు ఫలితాన్ని చూపించారు. అంటే ప్రతి ఒక్కరూ చెబుతున్నటువంటి ఒక్కొక్క మాటని ఒక రత్నంగా, ఒక అమూల్యమైనటువంటి విధంగా, ఇది శ్రేష్టమైనటువంటి ఒక ఔషధంగా మనందరము తీసుకున్నప్పుడే తను, మన ధన అన్ని రకాలుగా సహయోగం ఇచ్చేటప్పుడే వారు చేసినటువంటి శ్రమకి, కార్యానికి మనందరము కూడా సద్వినియోగపరిచిన వాళ్ళము అవుతాము. అందుకు తప్పనిసరిగా అంటే 100 మాటలు చెప్పడం కాదు, ఒక్క మాట పాటించి చూడు అని కొటేషన్ ఎలాగైతే ఉందో, ఎంతమంది గురువులైనా, ఎన్ని ఉపన్యాసాలైనా మనందరికీ అందిస్తూ ఉంటారు. కానీ మన జీవిత నైపుణ్యాన్ని మనం ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి అన్నటువంటి దృఢమైనటువంటి ఒక లక్ష్యము, ఒక భావము, ఒక సంకల్పం
మనందరినీ ఒకటి కావాలి. అందుకే వన్ గాడ్, వన్ వరల్డ్, వన్ ఫ్యామిలీ అన్నారు. మనందరి యొక్క భగవంతుడు ఒక్కడే. అలా ఒక్క భగవంతుడి ధ్యానం వల్లనే సర్వ విధాల యొక్క నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా కట్ చేయడానికి మూలాధారం. అలా ఇక్కడ పెర్మిట్ గురువు గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు మనందరం ఈ సభలో చేరుకున్నాం. అదేవిధంగా ఒకే ఫ్యామిలీ మనందరూ కూడా మాటకు మాట, చెయ్యికి చెయ్యి కలపడమే కాక సంకల్పానికి సంకల్పం కూడా యాడ్ చేయాలి. ఏదైతే గురువులు బోధిస్తున్నారో వారు బోధించేటటువంటి బోధనల్ని మన జీవన విధానంలో తీసుకురావడమే వారి సంకల్పాన్ని మనం విజయం చేసినట్టు. మనం విజయమైతే మన ద్వారా అనేక మందిని కూడా మనం విజయవంతంగా చేయగలం. వీళ్ళన్నిటికీ ఆధారం దృఢమైనటువంటి సంకల్పం, దృఢత్వం. ఆ దృఢత్వం అనేటువంటిది మనలో తీసుకురావడానికి ఇటువంటి కార్యక్రమాలు చాలా వరకు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అందుకే ఇందులో ఈ పెర్మిట్లో నాకు మొట్టమొదటి ఒక్క కొటేషన్ నచ్చింది. ఏమి అంటే, ఇక్కడ జీవం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు అన్న ఒక కొటేషన్ చాలా బాగుంటుంది. నాకు మొట్టమొదటి కొటేషన్ ఎక్కడ నచ్చింది అంటే, 10 సంవత్సరాల కిందట నేను వైజాగ్లో పైనాపిల్ కాలనీ వైపు ఒకసారి సింహాచలం వెళ్ళేటప్పుడు అక్కడ కార్యక్రమం జరుగుతుండేటప్పుడు నేను బ్యానర్ చూశాను. అక్కడికి 10 నిమిషాలు అక్కడ ప్రోగ్రాంలో పాల్గొన్నాను. ఆ కొటేషన్ ఒకటి చదివాను. ఒక గురువు గారి ఉపన్యాసం కూడా విన్నాను. ఇది చాలా బాగుంది కొటేషన్. మనసుకు చాలా నాకు హ్యాపీనెస్ కూడా ఇచ్చింది. అంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక విశేషత ఉంటుంది. ఆ విశేషతను మనం గ్రహించాలి అన్నటువంటి థాట్ నాలో వచ్చింది. అనుకోకుండా బిందు మాధవ్ మేడం గారు మాకు పరిచయం అయ్యి ఇప్పటికి 4-5 ప్రోగ్రామ్స్ లో వాళ్ళు నేను కూడా కలవడం జరుగుతుంది. ఈ రకంగా ఈరోజు సభా సమక్షంగా స్టేజ్ అలంకరించినటువంటి పెద్దల యొక్క ఆధ్వర్యంలో, అలాగే పట్నేజీ గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమంలో మనందరికీ కూడా మీట్ అయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. జ్ఞానమిత్రులందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న మహానుభావులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు వచ్చేటప్పుడు చెప్పారు విజయవర్షరెడ్డి గారు, అన్న ఆశామాషి కార్యక్రమం కాదు, పిఎస్ఎస్ మూమెంట్లో ఒక కొత్త అధ్యాయానికి కారణమయ్యే విధంగా ఈ కార్యక్రమం జరగబోతుంది. అలాంటి ఒక గొప్ప మార్పు లోననే కథ జరగబోతుంది. అలాంటి ఈ కార్యక్రమం చెప్పాను. అది అక్షర సత్యం. ఇంతకుముందు 2-3 సార్లు వచ్చాను, కానీ శ్రీకాకుళం నుంచి కొంత తెలుసు. కానీ ఈరోజు శ్రీకాకుళం నుంచి మొత్తం తెలిసిన తర్వాత నేను ఈ శ్రీకాకుళం ప్రారంభించాను. అద్భుతం శ్రీకాకుళం అనే పదం. లాస్ట్ మంత్ కంటే ఫిబ్రవరిలో హైదరాబాద్ ఒక కార్యక్రమం చాలా రోజులు అనుకున్నాను, వెళ్ళలేదు, కానీ వెళ్ళాను. ఆ రోజు నుంచి ఎప్పుడూ శ్రీకాకుళం అని అనుకున్నాను. ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే, ఆది ఇది అనంతం ఉంటారు. సహస్రాలలో జరిగే కథలో ఆది కథ కావు దగ్గర నుంచి మొదలు, పరిపాలన నుంచి అనంతము మూలాధారం. ఊరికే శ్రీకాకుళానికి సముద్రం ఆశావర్షం వస్తాను. అరే ఇది 7 సముద్రాల కథ, 6 సముద్రం కథ ఇక్కడ ఉంది. అందుకే ఇక్కడ కూర్మావతారం సూర్యదేవుడి టెంపుల్ నేను వెళ్ళాను. రాష్ట్రం వచ్చినాను. సూర్య భగవానుడి యొక్క విష్ణుమూర్తి అవతారం, మొదటి అవతారం, దశావతారంలో మొదటి అవతారం కథ ఏంటి? శ్రీకాకుళం యొక్క కథ. శ్రీ అంటే పవిత్రత, కా అంటే కాయం, కాళ్ళలో శక్తి ద్వారా కాయం మొత్తం పవిత్రత పొందేసింది. అందుకే కదా ఈరోజు ఇంత మెగా శాకాహారాన్ని ఊరికే తలపెట్టామా? అరే భూమి సముద్రం కలిసాలి. భూమి కలవడం అంటే శరీరం, సముద్రం కలవడం అంటే మనసు, మనసు సముద్రంగా మారాలి. ఆ 2 కలిసిన కాబట్టి శ్రీకాకుళంలో ఎక్కడ ఉంది. అందుకే ఈ శ్రీకాకుళం జిల్లా చాలా చాలా సుందరమైన జిల్లా. ఎందుకు నేను చూస్తుంటే ఎక్కడ చూసినా గ్రీనరీ అదంతా కనబడుతుంది. ఎంత ఆనందం. ఇలాంటి శ్రీకాకుళం జిల్లాలో పుట్టినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. వండర్ఫుల్ ప్రదేశం,
మరి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా నిర్వహించిన నిర్వాహకులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా అందరికీ వెనుకుంటూ నడిపిస్తున్న విజయవర్ధన్ రెడ్డి రెడ్డిగా చెప్పకుండా థ్యాంక్ యూ శివగారు. తప్పకుండా అనుకున్నాను కానీ తొందరలోనే కొంచెం వర్షాలు పడిన తర్వాత ఒక 1 వీక్ ప్రదేశం అంతా తిరగాల్సిన సమయం వచ్చింది. నా గత జన్మలో చాలా తిరిగాను. ఇక్కడ ఎంతోమంది మిత్రులు ఉన్నారు. మళ్ళీ కొత్తగా మళ్ళీ వాళ్ళందరూ చాలా దగ్గరగా పరిచయాలు, వాళ్ళందరితో కలవడం ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గట్టిగా రామగురు రామచంద్ర అలాగే ఒక మాట దయచేసి అందరూ మరి ఎన్ని ఉన్నా తిరుమల ఎట్లాగో ప్రత్యేకము. మరి బిఎస్ఎల్ మూవ్మెంట్ ఎన్ని పిరమిడ్లు ఉన్నా ఎన్ని ఉన్నా మహేశ్వర పిరమిడ్ ప్రత్యేకం. ఎందుకు గురుగారి సమాధి ఎక్కడ ఉంది, ఆయన ఆఖరి ప్రయాణ ఘట్టం ఆఖరి ఎక్కడ ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ మహేశ్వర మహాకరుని సందర్శించాలి. రాబోయే రోజుల్లో గురుపౌర్ణమి కానీ మరి జూలై 24 నాడు భక్తి స్మృతి స్మరణోత్సవం కార్యక్రమం కానీ నవంబర్ 11 పత్తి గారి యొక్క జన్మదినం. ఈ 3 కార్యక్రమాలు ఏదో కార్యక్రమాన్ని తప్పకుండా మీ శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా వాసులందరినీ మహేశ్వర మహాకరుని ప్రస్తుతం మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. థ్యాంక్ యూ. వెంకట గారు ముందుకొచ్చారు. ఇది కూడా మన అందరి బాధ్యత. కాబట్టి మనందరూ కూడా దీనికి కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొంటారని మనం సహకరించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యత సహకరించాలి. ముందుగా ఇతర కూడా 10,000 రూపాయలు నిర్వహించాలి. ఈ బదిలీ పిలుపుకి నేను ప్రదర్శనలో ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి కూడా వస్తారు, విజయాలు వస్తారు. అందరూ మనుషులు కూడా తప్పనిసరిగా ఇందులో భాగస్వాములు అడుగే కూడా భాగస్వాములు అవుతున్నాము. ఈ ఫిలిం తీసిన దాంట్లో అందరూ కూడా సహకరించాలని ప్రతి మాత్రమే వేరుకోరిన కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఓకే మాస్టర్స్.
దిగమంతా ధ్యాన జగత్ కావాలి మాస్టర్స్, ఈ జగమంతా శాకాహార జగత్ కావాలి మాస్టర్స్, ఈ జగమంతా పిరమిడ్ జగత్ కావాలి మాస్టర్స్ అన్న మన గురువు గారి యొక్క ఆశయాన్ని మనం అందరం నెరవేరుద్దాం మాస్టర్స్. కావున ప్రతి ఒక్కరు కూడా అన్ని మూమెంట్స్లో పాల్గొనాలి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్క మాస్టర్స్కి పంపించండి మాస్టర్స్. శ్రీకాకుళంలో జరిగిన మహాకరుణ ధ్యాన మహాయజ్ఞం నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ గురించి అందరికీ తెలియజేయాలి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.